శివపురాణం ప్రకారం ఒకసారి బ్రహ్మ మరియు విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే అహంకార వివాదం తలెత్తింది. ఆ అహంకారాన్ని తొలగించేందుకు శివుడు అనంతమైన జ్యోతి రూపంగా ప్రత్యక్షమయ్యాడు. ఆకాశం నుండి భూమి వరకు ఆ జ్యోతి విస్తరించింది. బ్రహ్మ ఆ జ్యోతి యొక్క పై భాగాన్ని వెతకగా విష్ణువు అడుగు భాగాన్ని వెతికాడు. ఎంత ప్రయత్నించినా కూడా వారిద్దరికీ ఆ జ్యోతి యొక్క ఆది ఏది, అంతం ఏది అనేటువంటి విషయాన్ని తెలుసుకోలేకపోయారు. ఆ క్షణం వారిద్దరికీ అర్థమైంది మేము చేసినటువంటి తప్పు ఏంటి అని చెప్పి. అప్పుడు శివుడు జ్ఞానబోధ చేశాడు. ఆ అనంతమైన జ్యోతి రూపం భూమిపై 12 చోట్ల స్థిరపడిందని పురాణాలు చెబుతున్నాయి. అవే 12 జ్యోతిర్లింగాలు. అందులో రెండవది శ్రీశైల క్షేత్రం. ఇది అత్యంత శక్తివంతమైనది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో దట్టమైన నల్లమల అడవుల మధ్య వెలసినది శ్రీశైల క్షేత్రం. ఈ క్షేత్రం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, ఇది శివశక్తుల ఐక్యతకు ప్రతీక. ఇక్కడ మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగ రూపంలో కొలువై ఉంటే, బ్రహ్మరాంబికాదేవి అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా విరాజిల్లుతోంది. ఒకే ప్రాంగణంలో జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం ఉన్న అరుదైన క్షేత్రం ఇది. కృష్ణానది పాతాళ గంగగా ప్రవహిస్తూ ఈ పర్వతాన్ని అభిషేకిస్తుంటే మల్లన్న దర్శనం కోసం తపించే భక్తుల గొంతుకలతో ఈ అడవులన్నీ కూడా మారుమోగుతుంటాయి. ఈ వీడియోలో మనం శ్రీశైలం పురాణ కథలు మరియు చరిత్ర గురించి సవివరంగా తెలుసుకుందాం. ప్రాచీన కాలంలో ఈ ప్రాంతాన్ని శ్రీ పర్వతం అని పిలిచేవారు. శ్రీ అంటే ఐశ్వర్యం, శుభం, లక్ష్మీ కటాక్షం అని మనందరికీ తెలుసు. శైలం అంటే పర్వతం, ఐశ్వర్యంతో నిండిన పవిత్ర పర్వతం కావడంతో శ్రీశైలం అనేటువంటి పేరు అయితే వచ్చింది. శ్రీశైలంతో ముడిపడిన అత్యంత భావోద్వేగమైనటువంటి ఒక పురాణ కథను ఇప్పుడైతే మనం తెలుసుకుందాము. అదేనండి గణపతి మరియు కుమారస్వామి యొక్క కథ అన్నమాట. ఒకరోజైతే నారద మహర్షి కైలాస పర్వతానికి వచ్చి శివ పార్వతులకు ఒక ప్రశ్న వేశారన్నమాట. ఏంటి, మీరిద్దరు కుమారుల్లో ఎవరికి ముందుగా వివాహం చేస్తారు? ఈ ప్రశ్నతో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది ఆ పరమేశ్వరుడికి. అయితే ఆ పరమేశ్వరుడు ఈ విధంగా చెబుతాడు. 3 లోకాలను చుట్టి ముందుగా వచ్చిన వారికే ముందు వివాహం అని చెప్పి ప్రకటిస్తారు. అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కుమారస్వామిని ముందుగా 3 లోకాలను చుట్టి వస్తాడు అని చెప్పి అనుకుంటారనమాట. అయితే ఇక కుమారస్వామి తమ మయూర వాహనంపై ఎక్కి లోకాలను చుట్టేందుకు బయలుదేరుతాడు. అయితే వినాయకుడు మాత్రం కొంచెం ఆలోచించి తన తల్లిదండ్రులే సమస్త లోకాలు అని భావించి శివ పార్వతుల చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ఇదే నా లోక ప్రదక్షిణ అని చెప్పి అన్నాడు. శివుడు గణపతి బుద్ధిని మెచ్చుకొని అతనికే ముందుగా వివాహం జరిపించాడు. విశ్వకర్మ కుమార్తెలు అయినటువంటి సిద్ధి బుద్ధిలతో వినాయకుడి యొక్క వివాహం అయితే జరుగుతుంది. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి కుమారస్వామి తల్లిదండ్రుల ప్రేమలో తాను వెనుకబడ్డానని భావించి కైలాస పర్వతాన్ని వదిలి వెళ్ళిపోయాడు. అలా దక్షిణ దిశగా ప్రయాణించి చివరగా క్రౌంచ పర్వతం అంటే ప్రస్తుతం శ్రీశైల పర్వతం చేరుకున్నాడు. అక్కడ కుమారస్వామి ఘోర తపస్సు ప్రారంభించారు. తమ కుమారుడి వియోగాన్ని తట్టుకోలేక శివ పార్వతులిద్దరూ శ్రీశైలానికి కదిలి వచ్చారు. మా పుత్రుడు ఎక్కడ ఉంటే మేము కూడా అక్కడే ఉంటాము అని చెప్పి శాశ్వత నివాసంగా శ్రీశైలంలోనే నివసిస్తున్నారని చెప్పి విశ్వాసం. ఇక్కడ ఉన్నంత కాలం కూడా పార్వతీ అమ్మవారు ఆ శివయ్యని మల్లిక పూలు అంటే మల్లె పూలతో స్వామిని అర్చించేవారు. తద్వారా స్వామికి మల్లికార్జున స్వామిగా పేరు వచ్చింది.
శివుడు మరియు పార్వతీదేవి శ్రీశైలంలో నివసించేందుకు వచ్చిన తర్వాత ఈ క్షేత్రం మరింత దివ్యంగా మారింది. నల్లమల అరణ్యాలు తపోభూమిగా మారాయి. ఋషులు మునులు ఇక్కడికి వచ్చి శివశక్తి దర్శనంతో తమ జీవితాలను ధన్యంగా భావించసాగారు. ఈ సమయంలోని అత్యంత శక్తివంతమైన కథ ఒకటి ఉందండి. అది మనము ఇప్పుడు చెప్పుకుందాము. అదే భ్రమరాంబాదేవి అవతార గాథ అన్నమాట. పురాణాల ప్రకారం అరుణాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఘోర తపస్సు చేస్తాడు. అతని తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమయ్యి వరం కోరుకోమన్నాడు. అహంకారంతో నిండిన ఆ రాక్షసుడు నన్నెవరూ సంహరించలేని శక్తి కావాలి అనేటువంటి వరం కోరుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇది సృష్టికి విరుద్ధం అని భావించి 2 కాళ్ళు 4 కాళ్ళు గల ఏ జీవి నిన్ను సంహరించలేదు అని వరం ఇచ్చి అదృశ్యమవుతాడు. దీంతో ఆ రాక్షసుడు అపారమైన శక్తిని పొంది అతని అహంకారం రోజురోజుకి పెరిగింది. దేవతలను హింసించడం, ఋషుల యొక్క తపస్సును భంగం చేయడం ప్రారంభించారు. చివరకు చేసేదేమీ లేదని చెప్పి దేవతలందరూ కూడా శివుడిని పార్వతీదేవిని శరణు కోరారు. తల్లి మమ్ము రక్షించు అని పార్వతీదేవిని వేడుకొనసాగారు. అప్పుడు ఆ దేవతల వేదన చూసి పార్వతీదేవి కోపంతో కళ్ళు ఎర్రబడ్డాయి. ఆమె శక్తి అంతా ఒక మహాశక్తిగా మారింది. అప్పుడు పార్వతీ అమ్మవారు భ్రమరూపం ధరించి ఆ రాక్షసుణ్ణి సంహరించడానికి అసంఖ్యాకమైనటువంటి 6 కాళ్ళు కలిగినటువంటి తుమ్మెదలను సృష్టించింది. ఆ తుమ్మెదలను అరుణాసురుడిని అతని సైన్యాన్ని పూర్తిగా సంహరించాయి. భ్రమరల ద్వారా రాక్షస సంహారం చేసినందున భ్రమరాంబిక అనే పేరు వచ్చింది. నేటికి శ్రీశైల ఆలయ గర్భంలో వెనుక భాగంలో తుమ్మెదల ఝుంకారం వినిపిస్తుందని భక్తుల నమ్మకం. సతీదేవి యజ్ఞగుండంలో ప్రాణత్యాగం తర్వాత విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో ఆమె దేహాన్ని ఖండించినప్పుడు సతీదేవి మెడభాగం శ్రీశైల పర్వతంపై పడిందని పురాణాలు చెబుతున్నాయి. అప్పటి నుండి శ్రీశైలం ఒక శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందింది. అయితే ఇంకొక కథ మనకి ప్రాచుర్యంలో ఉందండి. ఏంటంటే చంద్రావతి అనేటువంటి రాజకుమారి ప్రాపంచిక సుఖాలను వదిలి దైవ చింతనతో శ్రీశైల పర్వతాన్ని చేరుకుంటుంది. ఆమె అక్కడ ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూస్తుంది. ఏంటంటే ఒక ఆవు ప్రతిరోజు పొదల్లో ఉన్న ఒక శివలింగంపై తనంతట తానుగా పాలను ధారపోస్తూ ఉండటం ఆమె గమనించింది. అయితే అప్పుడు స్వప్నంలో శివుడు ఆమెకు ప్రత్యక్ష దర్శనం ఇస్తాడు. ఇది నా స్వయంభూ రూపం, నీ భక్తికి ప్రతీక, దీన్ని పూజించి సేవ చేయు అని చెబుతాడు శివయ్య. దీంతో చంద్రావతి ప్రతిరోజు అడవుల్లో దొరికేటువంటి తెల్లని మల్లెపూలతో స్వామిని అత్యంత భక్తితో పూజించేది. వ్రతాలు, జపం, ధ్యానం వంటివి చేసేవి. అక్కడ ఉన్నటువంటి చెంచులతో కలిసి పూజలు చేస్తూ ఉండేది. ఆమె భక్తి వల్ల ఆ శిలాశివలింగం మల్లికార్జున స్వామిగా ప్రసిద్ధి చెందింది. అయితే ఇంకొకటి పురాణ కథ ప్రకారం ఏంటంటే శివుని వాహనమైన నంది ఇక్కడ ఘోరమైన తపస్సు చేశాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి ఏం కావాలి అని అడుగగా స్వామి మీరు నిరంతరం నా వీపుపైనే నివసించాలి అని కోరుకున్నాడు నందీశ్వరుడు. అందుకే శివుడు మల్లికార్జునుడిగా వీపుపై వెలిశాడు. అయితే ఇక్కడ నల్లమల పర్వత శ్రేణులు నంది ఆకారంలో ఉంటాయని చెప్పి స్థానికులు కూడా మనకు చెప్పడం జరిగింది. అయితే శ్రీశైల క్షేత్రం కేవలం భక్తికి మాత్రమే కాదు, తత్వ జ్ఞానానికి కూడా కేంద్ర బిందువుగా మారింది. అగస్త్య మహర్షి దక్షిణ భారతదేశంలో ధర్మాన్ని స్థాపించేందుకు శ్రీశైలంలో తపస్సు చేశారు. ఆయన తపస్సు ఫలితంగా నల్లమల అరణ్యాలు పవిత్రమయ్యాయని నమ్మకం. దత్తాత్రేయ స్వామి కూడా ఈ అరణ్య ప్రాంతంలో సంచరిస్తూ సాధువులకు జ్ఞానబోధ చేశారని విశ్వాసం.
ఆ తర్వాత మార్కండేయ మహర్షి కథ కూడా శ్రీశైలంతో ముడిపడి ఉందండి. యముడిని జయించిన తర్వాత శివానుగ్రహంతో చిరంజీవిగా మారినటువంటి మార్కండేయుడు శివ ధ్యానంలో లీనమయ్యేందుకు శ్రీశైలాన్ని తన నివాసంగా ఎంచుకున్నాడని చెప్పి మన పురాణాలలో చెప్పబడి ఉంది. ఇక్కడ ఆయన చేసిన తపస్సు వల్ల ఈ క్షేత్రానికి మోక్షశక్తి మరింత పెరిగిందని చెప్పి భావిస్తారు. అయితే ఈ క్షేత్రాన్ని సందర్శించిన మహానుభావుల్లో ఆది శంకరాచార్యులు ముఖ్యమైనటువంటి వారు. పురాణాలు మరియు చారిత్రక గ్రంథాల ప్రకారం ఆది శంకరాచార్యులు భారతదేశమంతటా పర్యటిస్తూ అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేసే సమయంలో శ్రీశైలాన్ని దర్శించారు. ఆయన శివశక్తి ఐక్యతను ప్రత్యక్షంగా అనుభూతి చెందిన క్షేత్రం అని ఆయన విశ్వసించడం జరిగింది. ఇక్కడే ఆయన అనేక శివ స్తోత్రాలను రచించడం కూడా జరిగింది. శంకరాచార్యుల దర్శనం తర్వాత శ్రీశైలం మరింత యోగక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతంలో చేసినటువంటి తపస్సు త్వరగా ఫలితమిస్తుందని, ఇక్కడ ధ్యానం చేస్తే మనసు సహజంగా స్థిరపడుతుందని సాధువులు నమ్ముతారు. అందుకే శ్రీశైలాన్ని తపస్సుల తల్లి అని అంటారు. కాలక్రమేణా శ్రీశైల మహిమ దేశమంతా వ్యాపించింది. రాజులు, మహారాజులు ఈ క్షేత్రాన్ని దర్శించుకునేందుకు వచ్చారు. శివుడి కరుణ పొందిన వారు తమ రాజ్యాలను ధర్మబద్ధంగా పాలించారని మన చరిత్ర అయితే చెబుతోంది. శ్రీశైల క్షేత్రం కేవలం ఆధ్యాత్మిక కేంద్రమే కాదు, దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన గొప్ప రాజులందరికీ ఇది ఇష్టదైవం. శాతవాహనుల కాలం నుండి ఈ క్షేత్రానికి రాజముద్ర ఉంది. కానీ కాకతీయుల కాలంలో శ్రీశైలం స్వర్ణయుగాన్ని చూసింది. కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు స్వయంగా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని ఆలయ నిర్వహణ కోసం అనేక గ్రామాలను దానంగా ఇచ్చారు. ఆయన పట్టాభిషేకం జరిగినప్పుడు మొదట ఇక్కడే పూజలు నిర్వహించారని మనకు చరిత్ర చెబుతోంది. ఆ తర్వాత విజయనగర చక్రవర్తులు, ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు కొండవీడు విజయం తర్వాత శ్రీశైలాన్ని సందర్శించారు. ఆయన ఇక్కడ ఒక గొప్ప మంటపాన్ని నిర్మించడమే కాకుండా తన విజయానికి గుర్తుగా అనేక కానుకలను సమర్పించారు. ఇక రెడ్డిరాజు కాలంలో నిర్మించిన వీర శిరోమండపం అప్పటి భక్తుల త్యాగానికి గుర్తుగా నిలుస్తుంది. శివుని కోసం తమ ప్రాణాలను సైతం అర్పించే శివ భక్తుల వీరత్వాన్ని ఇక్కడి శిల్పాల్లో మనం చూడవచ్చు. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ శ్రీశైల క్షేత్రానికి పరమ భక్తుడు. ఆయన ఇక్కడ గోపురాన్ని నిర్మించడమే కాకుండా కొంతకాలం ఇక్కడే ఉండి ధ్యానం చేసుకున్నారు. ఆయన ఎంతగా ఈ క్షేత్రానికి ముగ్ధుడయ్యాడంటే తన రాజ్యాన్ని కూడా త్యాగం చేసి ఇక్కడే సన్యాసిగా ఉండిపోవాలని అనుకున్నారట. కానీ అమ్మవారు ఆయనకు దర్శనమిచ్చి తన కర్తవ్యాన్ని గుర్తు చేసి పంపించారని ఇక్కడి కథనం. ఇప్పటికీ ఆలయ ప్రాంగణంలో శివాజీ మహారాజ్ స్మారక చిహ్నాన్ని మనం చూడొచ్చు. ఇక్కడ శివుడు కేవలం పూజించబడే దేవుడు మాత్రమే కాదు, భక్తుడి బాధను విన్న తండ్రి. అమ్మ బ్రహ్మరాంబదేవి కేవలం శక్తి రూపం కాదు, భయపడిన హృదయానికి ధైర్యం ఇచ్చే తల్లి. శ్రీశైలంలో శివుడు శాంతిని ఇస్తాడు, అమ్మ శక్తిని ఇస్తుంది. ఈ రెండు కలిసినప్పుడే జీవితం సంపూర్ణం అవుతుంది. పురాణాలు చెప్పే ఒక గొప్ప సత్యం ఇదేనండి. శివుడు ఎంతో దూరంలో లేడు, అమ్మవారు వేరుగా కూడా లేరు. నిజమైన భక్తి ఉన్న చోటే వారు స్వయంగా నివసిస్తారు. జీవితంలో ఎంత దూరం వెళ్ళినా, ఎన్ని తప్పులు చేసినా చివరకు మనం చేరాల్సిన చోటు ఒక్కటే, అదే శివుడి పాదాల చెంత. అందుకే అంటారు, శ్రీశైలం కేవలం క్షేత్రం కాదు, ఇది మోక్షానికి తీసుకువెళ్ళే మార్గమని. మీ జీవితంలో ఒక్కసారైనా మల్లికార్జున స్వామి దర్శనం పొందాలని, భ్రమరాంబ అమ్మవారి కరుణ మీపై, మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం నమః శివాయ.